హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో ఫుల్ సబ్ట్రాక్టర్ గురించి తెలుసుకుందాం. సో ఫుల్ సబ్ట్రాక్టర్ తీసుకుంటే మనకు 3 ఇన్పుట్స్ ఉంటుంది, ఏ బి సి. సో 3 ఇన్పుట్స్ ఏ బి సి. సో మనకు సబ్ట్రాక్టర్కి అవుట్పుట్ డిఫరెన్స్ బారు. సో ఇప్పుడు ట్రూత్ టేబుల్ తీసుకున్నట్టయితే సో ఇన్పుట్ ఏబిసి రాద్దాం మొదటిగా. సో అవుట్పుట్ డిఫరెన్స్ బారు. సో 0 0 డిఫరెంట్ ఇన్పుట్ కండిషన్స్ 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1 1. సో ఇప్పుడు వీటికి డిఫరెన్స్ బారు ఎలా వస్తుందో చూద్దాం. సో 0 మైనస్ 0 మైనస్ 0 మనకు జీరోనే, బారో ఏం అవసరం లేదు కాబట్టి బారో 0. సో 0 మైనస్ నెక్స్ట్ కండిషన్ 0 మైనస్ 0 మైనస్ 1. సో మొదటిగా 0 మైనస్ 0 0, బట్ 0 మైనస్ 1 చేయడం కుదరదు కాబట్టి మనం 1 బారో తీసుకోవాలి. సో 1 బారో తీసుకుంటే మనకి ఇది 2 అవుతుంది. సో 2 మైనస్ 1 1 రావడం జరిగింది. సో డిఫరెన్స్ 1. అలాగే 0 మైనస్ 1 0. సో 0 మైనస్ 1 కాదద్దు కాబట్టి బారో 1 తీసుకుంటాము. బారో తీసుకున్నప్పుడు ఇది 2 అవుతుంది, డెసిమల్ ఈక్వలెంట్. సో 2 మైనస్ 1 1 1 మైనస్ 0 1. సో బార్ డిఫరెన్స్ 1. సో 0 మైనస్ 1 మైనస్ 1. సో ఇక్కడ 0 మైనస్ 1 పోదు కాబట్టి బారో 1 తీసుకుంటే 2 మైనస్ 1 మైనస్ 1. సో దట్ ఈస్ 0. సో నెక్స్ట్ 1 మైనస్ 0 మైనస్ 0 1 రావడం జరుగుతుంది. బారో ఏం అవసరం లేదు కాబట్టి 0. 1 మైనస్ 0 మైనస్ 1. సో ఇది కూడా 0, మనకేం బారో అవసరం లేదు కాబట్టి 0. సో బారో 0, డిఫరెన్స్ 0. 1 మైనస్ 1 మైనస్ 0 1 మైనస్ 1 మైనస్ 0 ఈస్ 0, బారో అవసరం లేదు కాబట్టి 0. సో 1 మైనస్ 1 మైనస్ 1, మొదటి 1 మైనస్ 1 0 వస్తుంది. ఆ తర్వాత 0 మైనస్ 1 కుదరదు కాబట్టి మనం బారో 1 తీసుకుంటాము. సో బారో 1 తీసుకుంటే 1 0 డెసిమల్ ఈక్వలెంట్ 2 మైనస్ 1 ఇప్పుడు 1. సో ఈ విధంగా ఇది దీని యొక్క ట్రూత్ టేబుల్. ఇప్పుడు డిఫరెన్స్ బారోకి మనం ఈక్వేషన్స్ కనుక్కుందాం యూజింగ్ కే మ్యాప్. సో కే మ్యాప్ మొదటిగా డిఫరెన్స్ తీసుకున్నట్టయితే మనకు 3 వేరియబుల్ కే మ్యాప్ ఈ విధంగా గీయడం జరుగుతుంది. సో 3 వేరియబుల్ కే మ్యాప్లో మనకి 8 స్క్వేర్స్ ఉంటుంది. ఇటువైపు ఏ, అటువైపు బి, సి. సో 0 1 0 0 0 1 1 0 1 1. సో నంబరింగ్ తీసుకుంటే 0 1 2 3 4 5 6 7. సో ఇప్పుడు డిఫరెన్స్ ఎక్కడెక్కడ 1 ఉందో తీసుకుంటే మనకు డిఫరెన్స్ 1 2 కండిషన్లో 1 ఉంది, ఆ తర్వాత 4 కండిషన్లో ఉంది, ఆ తర్వాత 7 కండిషన్లో ఉంది. సో ఈ 4 కండిషన్స్లో మనకు 1 ఉంది కాబట్టి ఈ విధంగా గ్రూపింగ్ చేయొచ్చు, ఇండివిజువల్ గ్రూపింగ్. సో వీటి యొక్క మిన్ టర్మ్స్ ఏమొస్తుందంటే ఈ టర్మ్కి ఏ బార్ బి బార్ సి, ఈ టర్మ్కి ఏ బార్ బి సి బార్. ఈ టర్మ్ యొక్క మిన్ టర్మ్, గ్రూపింగ్ యొక్క మిన్ టర్మ్ ఏ బి సి, ఈ మిన్ టర్మ్ యొక్క గ్రూప్ ఇది ఏ బి బార్ సి బార్. సో ఓవరాల్గా మనం డిఫరెన్స్ తీసుకున్నట్టయితే ఏ బార్ బి బార్ సి ప్లస్ ఏ బార్ బి సి బార్ ప్లస్ ఏ బి బార్ సి బార్ ప్లస్ ఏ బిసి. కాబట్టి దీన్ని మనం ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ సిగా రాయొచ్చు. అలాగే మనం ఇదే విధంగా బారోకి కే మ్యాప్ తీసుకున్నట్టయితే సో ఇటువైపు ఏ, ఇటువైపు బి, ఇటువైపు సి 0 1 0 0 0 1 1 0 1 1 0 1 2 3 4 5 6 7. సో మనకు బారో తీసుకుంటే మనకు ఏ కండిషన్లో 1 ఉందని చూస్తే 1 2 3 7. సో 1 2 3 7. సో ఈ రెండు గ్రూపింగ్ చేయొచ్చు ఈ విధంగా.
ఈ విధంగా గ్రూపింగ్ చేసినట్టయితే మనకి గ్రూపింగ్ బీసీ రావడం జరుగుతుంది. ఈ గ్రూపింగ్ ఏ బార్ సి రావడం జరుగుతుంది. ఈ గ్రూపింగ్ మనకు ఏ బార్ బి రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకు బారో తీసుకున్నట్టయితే ఏ బార్ బి ప్లస్ ఏ బార్ సి ప్లస్ బీసీ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వీటికి సర్కిల్ తీసినట్టయితే సో డిఫరెన్స్ ఈస్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి ఎక్స్క్లూజివ్ ఆఫ్ సి. మనకు బారో తీసుకున్నట్టయితే ఏ బార్ బి ప్లస్ ఏ బార్ సి ప్లస్ బీసీ. సో ఇప్పుడు వీటికి సర్క్యూట్ తీసుకున్నట్టయితే ఏ బి సి తీసుకోవడం ఈ విధంగా 3 నౌన్స్. ఇప్పుడు వీటిని తీసుకొని మనం ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ గెట్ ఇస్తే మనకు ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ సి రావడం జరుగుతుంది. డిఫరెన్స్ ఇక్కడ నాట్ గేట్ తీసుకుంటే మనకు ఏ బార్ టర్మ్ వస్తుంది. సో ఏ బార్ బి ఈ అండ్ గేటు, ఏ బార్ సికి ఇక్కడే తీసుకున్నాం. సో ఇక్కడ ఏ బార్ సి నెక్స్ట్ బీసీ. సో ఈ మూడింటిని ఒక ఆర్ గేట్ ఇస్తే మనకు ప్లస్ ఆపరేషన్ వస్తుంది. ఇదే మనకు బార్. సో ఇక్కడ ఏ బార్ బి, ఇక్కడ ఏ బార్ సి, ఇక్కడ బీసీ. సో ఇది దీని యొక్క సర్క్యూట్ డయాగ్రమ్. Thank you. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.